సార్ మీరు చెప్పండి, ఇప్పుడు దీని గురించి మీరేం చెప్తారు? ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి దుర్మార్గం వల్ల, ద్రోహం వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఈశ్వరాచారి ఒక కరడు కట్టినటువంటి బీసీ బిడ్డ, బీసీ వాది. తెలంగాణలో బీసీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలిసి కావాలని చేసినటువంటి ద్రోహాన్ని జీర్ణించుకోలేక 42% రిజర్వేషన్లు ఇస్తాం, కామారెడ్డి డిక్లరేషన్లు అమలు చేస్తాం, మా ప్రభుత్వం మా పార్టీ ఉన్నదే బీసీల కోసం అనే విధంగా నమ్మించి చివరికి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని కూడా తగ్గించి అనేక మండలాల్లో బీసీల అడ్రస్ లేకుండా చేసి బీసీల రాజకీయ ఆకాంక్షకు మరణ శాసనం రాసినటువంటి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడానికి తన మరణాన్ని అస్త్రంగా ప్రయోగించినటువంటి అమరుడు ఈశ్వరాచారి. ఇవాళ ఈశ్వరాచారి ఆత్మ శాంతించాలి అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి బీసీల హామీలను, ప్రధానంగా 42% రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలు జరిపించాలి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి, తర్వాత ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మ బలిదానాలు కరెక్టే అంటారా? ఆత్మ బలిదానాలు సమస్యకు పరిష్కారం కాదు. దేవుడు మనిషికి ప్రాణం ఇచ్చింది కొట్లాడడానికి, సాధించుకోవడానికి. కానీ ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై ఇవాళ తెలంగాణ జాతికి ఆయన మరణం ఒక సూచిక, ఒక హెచ్చరిక. మీరు కొట్లాడి సాధించండి, మా భవిష్యత్తుకు, నాలాంటి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించండి అనేటువంటి సంకేతంతో కూడినటువంటి ఆత్మాహుతి. ఇది ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. కానీ అనివార్యమైనటువంటి పరిస్థితులలో ద్రోహం యొక్క తీవ్రత సభ్య సమాజానికి చాటడం కోసం ఆయన ఆత్మాహుతిని అస్త్రంగా ఎంచుకుంటారు. సో మధుసూదన్ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆత్మ బలిదానాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈయన ఆత్మ బలిదానం మనకి ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి కరెక్టే అంటారా? ఈరోజు ఈసారి ఆత్మ బలిదానానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానము, ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నయవంచననే. అధికారంలో రావడం కోసం విద్యారంగంలో, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది. 2 సంవత్సరాలు నాటకాలు ఆడింది. ఇవాళ లాస్ట్కి ఏమైంది అంటే ఉన్న 23 కూడా ఇవ్వకుండా 17% రిజర్వేషన్లకే పరిమితం చేసి తడి గుడ్డలతోటి ఇవాళ బీసీల గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి దీనికి. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతాడు, సామాజిక న్యాయం అని చెప్పేసి మాట్లాడతాడు. దేశమంతా ఏదో తెలంగాణ మోడల్ ఏదో ఈడ ఊడబీకినట్టు, ఈడ ఏదో వెలగబెట్టినట్టు, బీసీలను ఏదో ఉద్ధరించినట్టు ఆయన బీసీ మోడల్ తెలంగాణ మోడల్ని దేశమంతా అమలు చేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ దేశమంతా చెప్తాడు. ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండాలి. ఇవాళ తెలంగాణలో మళ్ళొక్కసారి అందరి ఉద్వేగాలు, ఆవేశాలు మళ్ళొక్కసారి ఆవేదన భరితమైనటువంటి స్థితికి, ఉద్విగ్న భరితమైన స్థితికి వచ్చింది. కారణం కాంగ్రెస్ పార్టీ ఈ వంచనకి, ఈ మోసానికి, ఈ ద్రోహానికి తప్పనిసరిగా ఇవాళ బీసీ సమాజం నుంచి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము చెప్పేది ఒకటి, ఇవాళ సాయి ఈశ్వరాచార్య లాంటి సోదరుడు చేసినటువంటి ఆత్మాహుతి ఇవాళ మాకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే ఇవాళ బీసీ బిడ్డలం ఆత్మాహుతులు చేసి, ఆత్మ బలిదానాలు చేసి ఆ వేదనని భరిస్తున్నటువంటి వందలాది కుటుంబాలు తెలంగాణ గడ్డలో ఉన్నాయి. మరొక్కసారి ఈ బీసీ దానికోసం ఇవాళ ఆత్మాహుతికి ఎవ్వరు కూడా పాల్పడొద్దు, అటువంటి ప్రయోగాలు చేయవద్దు. బరాబరుగా బరిగీసి కొట్లాడదాం. ఏ విధంగానైతే తెలంగాణను బరిగీసి ఈ దేశంలో 36 పార్టీల మెడలు వచ్చి
పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా ఇవాళ బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్లు, బీసీల సాధికారత కోసము బరాబరిగా బరిగీసి యుద్ధం చేద్దాం, కొట్లాడదాం తప్ప, పోరాటం చేద్దాం, సాధించుకుందాం తప్ప మెడలు వంచి హక్కులు సాధించుకుంటాం. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అంతేగాని ఆత్మహత్యల వైపు పోద్దు అని చెప్పేసి వాళ్ళు ఈ సందర్భంగా చెప్తూ, ముందుగా ముఖ్యమంత్రి ప్రభుత్వం మీరు చేసిన నిర్వాకం వల్ల, మీరు చేసిన వంచన వల్ల, ద్రోహం వల్ల ఇవాళ సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మీ ప్రభుత్వం బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి బాసటగా నిలబడాలి, ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ₹1 కోటి ఆర్థిక సాయం చేయాలి, ఇల్లు పక్కా ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాలని ఇవాళ మేము బీసీ ఉద్యమకారులుగా దానికోసం మేము కొట్లాడుతున్నాం. సమస్య లేదు, మెడలు వంచి సాయి ఈశ్వరాచారి సంకల్పాన్ని సాధిస్తాం. అదేవిధంగా సాయి ఈశ్వరాచారి కుటుంబానికి కూడా బాసటగా నిలబడతాం.